హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే రాజ్మా కర్రీ చేస్తున్నాను. రాజ్మా కర్రీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకున్నాం అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటాలను కూడా నేను ఈ రాజ్మాలతో పాటు ఉడకబెట్టేసుకున్నానండి. ఈ విధంగా కానీ ఉడకబెట్టుకున్నాం అంటే ప్యూరీ టేస్టీగా ఉంటుంది. పచ్చికాయలు వేసామంటే ఆయిల్లో వేగడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఈ విధంగా ఉడకబెట్టేసుకొని తాలింపులో అన్ని మసాలా దినుసులు వేసుకొని తర్వాత ఇలాచి, దాంతోపాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇంక ఈ ఏగేలోపు పసుపు, ధనియాల పొడి, జీరా పౌడర్, దాంతోపాటు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకొని ఇందాక పేస్ట్ చేసుకున్న ప్యూరీతో పాటు కొంచెం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. నా దగ్గర కొబ్బరి పేస్ట్ ఉంటే అదైతే వేసాను. ఇంకా తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు, డ్రై మెంతి, కొంచెం షుగర్ కూడా వేయాలి. ఎప్పుడైనా టమాటా కర్రీస్లో కొంచెం షుగర్ కానీ వేసామంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఉడకబెట్టుకుని రాజ్మాను కూడా వేసేసుకొని గరం మసాలా చల్లుకొని 10 నిమిషాలు ఉంచామంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. దాంతోపాటు కాంబినేషన్ బిర్యానీ. బాయ్ ఫ్రెండ్స్.